నమః వందే మాతరం. ఒకటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు మనం చూసినటువంటి ఫస్ట్ టర్మ్ పాలనలో ఏంటంటే ఎక్కువగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి అని లేదంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి అని చెప్పని వెళ్ళడము, వివిధ రకాల మంత్రుల్ని కలవడము అలాగా చేసేవారు. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, ఎందుకంటే ఆ మొదటి టర్మ్ కి ఈ రెండవ టర్మ్ కి మధ్యలో ఒక 5 సంవత్సరాలు వచ్చింది చూసారు, ఆ పర్టికులర్ టర్మ్ అనేది. అది ఒక విధ్వంసకరమైనటువంటి కాలము, అత్యంత ఆ నియంతృత్వంగా పరిపాలించినటువంటి కాలము. ఆ 5 సంవత్సరాల కాలం యొక్క ఫలాలు ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు రకరకాలుగా. సో దానికి సంబంధించినటువంటి ఒకటి చూడండి, మీరు ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి సహజంగా అంటే అసలు ఇందాక మీరు చెప్పినటువంటి ఇంట్రో అంతా మనం గమనిస్తే గనక ఇప్పుడు రావణాసుడికి 10 తలకాయలు అని చెప్పిన మన అందరికీ తెలిసిందే కదా. అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ అవినీతి అరాచక శక్తులు అని చెప్పి ఒక 10 మంది ఉంటారనమాట. ఆ 10 మందిలో ఒకరు కొడాలి నాని కావచ్చు, ఇంకొకరు వల్లభనేని వంశీ, లేదంటే ఇప్పుడు ఈ పేర్ని నాని, ఇంకొకరు జోగి రమేష్ అనుకోండి, లేదంటే రోజా కానివ్వండి, ఇటువంటి వాళ్ళు 10 మంది అట్లా అంటే ముఖ్యమైనటువంటి తలకాయలు ఇవన్నీ కూడా. అటువంటి తలకాయలు వేసుకొని అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడితనంగా అసలు రాష్ట్రాన్ని దాచుకొని ఎక్కడ లేని ధ్వంసం అంతా చేయడమే కాకుండా ఇప్పుడు పాలన అంటే ప్రజలు పాలనకి దూరం చేసిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత కూడా సంవత్సరం నుంచి అండి ప్రతిరోజు ఒక్క రోజు కూడా వాళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు పన్నకుండా గమన కూర్చున్న రోజు ఒక్కటి కూడా లేదు అసలు. అలా ప్రతిరోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలపైన, రాష్ట్రం పైన కక్ష కట్టి రాష్ట్రంలో మళ్ళీ ఇంకొక బాధాకరమైనటువంటి ఆశ్చర్యకరమైన చెప్తున్నారు బయటికి, అదేదో గొప్పలాగా. ఒకడేమో ఆ గోరంట్ల మాధవ్ లాంటి వాడేమో అంతర్యుద్ధం వస్తుంది, మేము అంతర్యుద్ధం చేస్తామని అంటాడు. ఇప్పుడు ఇంకొకడేమో రప్ప నరకుతామని స్లోగన్లు పట్టుకొని మొన్నటి వరకు తిరిగారు. ఇంకొకడేమో ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళపైన ఇప్పుడు అత్యంత నీచంగా మాట్లాడి మళ్ళీ నేను చేసిన తప్పేందని అంటాడు. అటువంటి వ్యక్తికి సపోర్ట్ ఇచ్చేటటువంటి పేరుని లాంటి వాళ్ళు ఇంకొక దరిద్రులు తయారయ్యి ఇంకా కూడా మళ్ళీ 4 జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ చేశారు కదా వేస్తున్నారు. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఇందాక మీరు పుస్తకాలు రాసుకోవడం గురించి అట్లా అన్నారు కదా. సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా లేదంటే ఎవరైనా ప్రజాప్రతినిధి ప్రజలకు ఆదర్శంగా ఉండాలి అని చెప్పని అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇందాక నేను చెప్పిన కొంతమంది వరకు కూడా వాళ్ళందరూ ఎందులో ఆదర్శవంతంగా ఉన్నారు తెలుసా అండి? రాష్ట్రంలో స్మగ్లింగ్ ఎట్లా చేయాలి, రాష్ట్రంలో అరాచకాలను ఎట్లా సృష్టించాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా ఇటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, ఏ విధంగా రౌడీ షీటర్లతో చేతులు కలిపి లేకపోతే ఇట్లా అంటే రాళ్ళు వేయించి కొట్టించడాలు, లేదంటే ఇటువంటి ధర్నాలు చేయించడాలు, కుట్రలు పన్నడాలు, అటువంటివన్నీ చేయించడం అని చెప్పని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మార్గదర్శకంగా ఉన్నారు ప్రజలకి. వీళ్ళంతా బ్లూ ప్రింట్ వేసుకున్నారు, అధికారంలోకి రాకముందే ఈ బ్లూ ప్రింట్ వేసుకున్నారు. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, లిక్కర్ కి సంబంధించి ఏం చేయాలి, ప్రతి దాంట్లో ఏం చేయాలి, ఏ విధంగా మనం సంపాదించాలి. అండి ఇప్పటి వరకు వాళ్ళు చేసింది సరిపోదా? ఇవన్నిటితో పాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు కానీ, లేదంటే ఇప్పుడు ఆన్ గోయింగ్ లిక్కర్ కేసు అయితే ఉందో ఆ లిక్కర్ కేసు కానీ, లేదంటే ఈ ఒక్కొక్కరు అంటే వైసీపీ నాయకులు ఆయా సంఘటనలకు సంబంధించి వాళ్ళు చేసిన అవినీతికి సంబంధించి ఉన్నటువంటి కేసులలో ఏ విధంగా ఇటు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అరెస్టుల పర్వం కానీ, ఇంకొకటి రాయచోటిలో మొన్న మనందరికి తెలిసింది 2 తీవ్రవాదుల్ని మన పోలీసులు అంటే పట్టుకున్నారు, జాతీయ భద్రతా దళాలు కూడా. సో అటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి రక్షణకు సంబంధించి ఈ విషయాలన్నీ ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఇండియా కూటమి పాలన, ఇక్కడ ఉన్నటువంటిది ఏ రాష్ట్రం రెండు ఒకటే కాకపోయినా కూడా రాష్ట్ర భద్రతకి దృష్ట్యా లేదంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, వారి రక్షణ దృష్ట్యా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడున్న ఎన్డీఏ పెద్దలతోటి, ప్రధానమంత్రి గారితో, హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో చర్చలు జరపడం జరుగుతుంది. మేడం ఇప్పుడు 2047 అనే లక్ష్యం పెట్టుకున్నాం కదా మన ఇండియా, భారతదేశం, ప్రధానమంత్రి గారు వికసిత భారత్. దానికి అన్ని రాష్ట్రాల సహకారంతోనే మనం ఆ లక్ష్యాన్ని సాధించవచ్చు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈయన అభివృద్ధికి అడ్డు తగులుతూ, ఇబ్బందులకు గురి చేస్తూ, పెట్టుబడులు రాకుండా చేయడం, ఇవన్నీ చేస్తే ఇబ్బందే కదా. మన లక్ష్యాన్ని 47కు చేరుకోలేం కదా, ఇబ్బందే కదా, చాలా పెద్ద సమస్య అండి. ఇప్పుడు కేంద్రంలో పెద్దలు ఆల్రెడీ పదే ఇక్కడికి వచ్చినప్పుడు లేదంటే అక్కడ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వారికి చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో మీకు గుర్తుందో లేదో ఒక మాట ప్రధానమంత్రి గారే అన్నారు, ఇటువంటి జాతి అంటే దరిద్రపు భావజాలం లేదంటే ఈ అరాచక శక్తుల్ని ఏరి పారేయాలని చెప్పని ఒక స్టేజ్ పైన కూడా అన్నారు వారు. సో అటువంటి దానిపైన మా కేంద్రం కట్టుబడి ఉంది. రాష్ట్రానికి ఫ్రీ హ్యాండ్, అన్ని విధాలు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడమే కాదు, అన్ని రకాల సపోర్ట్ అంటే జాతి
జాతీయ భద్రతా సంస్థల నుంచి కానీ లేదంటే అటువంటి ఏదైనా నేషనల్ స్థాయి సపోర్ట్ అంతా కూడా కంప్లీట్ గా ఇస్తున్నాము. ఇక్కడ రాష్ట్రం కూడా ఇప్పుడు మనం చూస్తే చాలా ఫాస్ట్ గా ఏదో ఇప్పుడు జరిగిన సంవత్సరం కాలంలో అటు అభివృద్ధికి పెద్ద పీట వేసాము, ఇటు కేంద్రం ఒక 3 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు ఇంకా పరిశ్రమలు వస్తున్నాయి, అభివృద్ధి సంక్షేమం జరుగుతున్నాయి. ఇప్పుడు ఉచిత బస్సు కూడా ఆగస్టు నుంచి రాబోతుంది. మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నాం. అన్ని హామీలను నెరవేర్చుకుంటూనే ఈ చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని ఏరి పారేసేటటువంటి ప్రక్షాళన కూడా మా ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తోంది. దానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలను అందిస్తోంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చాలా ఫాస్ట్ గా, నా దృష్టిలో అంటే ప్రజలకు కొంతమేర అసంతృప్తిగా అనిపించవచ్చు, లేదంటే ఇటువంటి ఈ దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి పేరుని నాని లాంటి రెచ్చగొట్టుడు సంభాషణ చేసి ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేయించుకొని బయటికి పంపించి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుందేమో ఎందుకు వీళ్ళని అసలు చర్యలు ప్రభుత్వం తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తుందేమో. కానీ అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మా ప్రభుత్వము ఒక పక్క స్ట్రాటజీతో ఉంది. వీళ్ళందరినీ కూడా చట్టాలు కదా ఒక్కొక్కటి వాళ్ళు చేసిన భాగవతం మొత్తం కూడా తీసుకొని ఏదైతే ఉందో దాని ప్రకారము వారికి శిక్షలు వేయడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కంకణ బదులైనా మళ్ళీ చెప్తున్నాను, అటు పక్కన మా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఇస్తుంది. పవన్ గారు ఒకటి విషయం ఏంటంటే మహిళ గురించి వచ్చినప్పుడు పదే పదే ఇక్కడ ఒక నిమిషం మనం మాట్లాడుకోవాలండి. ఎంత అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నటువంటి ఆ ప్రసన్న కుమార్ రెడ్డిని ఆయన పార్టీలోంచి డిస్మిస్ చేయమని చెప్పని మేమంతా డిమాండ్ చేశాము. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి బుద్ధి, ఆయన సొంత అక్క చెల్లి, మళ్ళీ చెప్తున్నాము, సొంత తల్లిని చెల్లి పైనే తన సొంత మీడియా, తన సొంత సోషల్ మీడియా తోటే వ్యక్తిత్వ హననం చేసినటువంటి వ్యక్తి యొక్క పార్టీలో ఉండే వీళ్ళు ఎటువంటి సమాజానికి మెసేజ్ అందిస్తున్నారు. అసలు నిజంగా మాకు అనిపిస్తుంది ఇంకెంతకాలం భరించాలి ఈ సమాజము, మేము స్త్రీలందరం ఇంకెంతకాలం భరించాలండి. ఏది పడితే అది మాట్లాడుతూ నిన్న ఇప్పుడు చూడండి, నా కూతురు నేను పెట్టుకున్నటువంటి నా కూతురు గ్రాడ్యుయేషన్ కి నేను వెళ్ళి పెడితే దానిపైన కూడా మళ్ళీ ట్రోల్ చేస్తా ఉన్నారు. ఎటువంటి సమాజంలో బతుకుతున్నాం అసలు? నిజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ లాగా చాలా బాధగా ఉంది. అవును, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మేడం మహిళలకు ఈ దీనికి సంబంధించి ఎక్కువగా సీట్లు కూడా కేటాయించే ఆలోచనలు చేస్తా ఉన్నాయి. రాజకీయాలకు రావాలంటున్నారు. వచ్చిన వాళ్ళని ఈ విధంగా ఇబ్బందులు పెడితే ఎవరు రాగలుగుతారు? పాలిటిక్స్ లో ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది? గారికైనా లేదంటే ఇప్పుడు నాకైనా లేదంటే ఒక భువనేశ్వర్ ఎవరికైనా సరే రాజకీయాల్లో ఉన్నటువంటి వంగలపూడి అనిత గారికైనా మేమందరం రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన మాతో పాటు మా కుటుంబ సభ్యుల్ని ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కూడా ట్రోల్ చేస్తూ వాళ్ళని కూడా ఇలాగ బజార్ని సోషల్ మీడియాలో తిప్పుతూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇటువంటి సమాజానికి నాంది పలికింది, దాన్ని పెంచి పోషించింది ఈ విషయాన్ని నిజంగా వైసీపీ కాదా, జగన్మోహన్ రెడ్డి కాదా? నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజున. ఇటువంటి వాళ్ళు పేటిఎం బ్యాచ్ అని చెప్పని పెట్టి 5 రూపాయలు ఇచ్చుకుంటూ పేటిఎం కానీ వాళ్ళు కాదా? రైట్ మేడం, రైట్. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. శ్రీనివాస్ గారు, వీక్షకులకి